హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. గబా టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతోంది మరి కొద్ది గంటల్లో. అండ్ ఇరు జట్లు కూడా దే విల్ ఐ ఆన్ దిస్ టెస్ట్ మ్యాచ్, ఎందుకంటే 1-1తో ఉన్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే వాళ్ళే సిరీస్ గెలిచే అవకాశాలు గట్టిగా ఉంటాయి. అండ్ ఆస్ట్రేలియాకి ఫేవరబుల్ కండిషన్సే గాబా, ఆల్దో వాళ్ళు లాస్ట్ 2 మ్యాచ్లు అక్కడ ఓడిపోయినా దే హ్యావ్ ఫ్యాబ్యులస్ రికార్డ్ దేర్. ఇండియా కూడా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. సో ఈ టెస్ట్ మ్యాచ్లో టీమ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏంటి పరిస్థితి, టాక్టిక్స్ ఎలా ఉంటే బెటర్గా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. గాబా అందరికి గుర్తుంది. దట్ వాజ్ అ వెరీ స్పెషల్ టెస్ట్ మ్యాచ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి, ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యాన్స్కి కూడా. బికాస్ ఆ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా వాళ్ళకి అది ఒక చేదు జ్ఞాపకం. 34 ఏళ్ళు అక్కడ ఏమాత్రం ఓడిపోని అభేద్యమైన రికార్డు ఉన్న గాబాలో సడన్లీ ఇండియా ఆ డిప్లీటెడ్ స్క్వాడ్, అసలు ఎవరున్నారు ఎవరు లేరనేది కూడా తెలియదు. మొహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్, ఈ బౌలింగ్ అటాక్, నటరాజన్ ఈ బౌలింగ్ అటాక్తో వితౌట్ విరాట్ కోహ్లీ అట్ ది టాప్, అజింక్య రాణే, చేతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా కీలకమైన కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. అఫ్కోర్స్ పుజారా, గిల్ కాంట్రిబ్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి, రిషబ్ పంత్ కాంట్రిబ్యూషన్ అమేజింగ్గా ఉండింది. అండ్ బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ సిరాజ్ అండ్ శార్దుల్ బౌలింగ్ కాంట్రిబ్యూషన్, శార్దుల్ అండ్ సుందర్ పార్ట్నర్షిప్, ఇవన్నీ కూడా చాలా రకాలుగా అన్ని విధాలుగా కూడా హెల్ప్ అయ్యాయి. అన్నీ ఆ టెస్ట్ మ్యాచ్ గెలవడం, ఆ సిరీస్ గెలవడం అనేది ఇట్స్ అ మెమరబుల్ థింగ్. 2 కన్సిక్యూటివ్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీస్ ఇన్ ఆస్ట్రేలియా ఇండియా గెలిచింది. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇండియా షుడ్ గెట్ అహెడ్ ఆఫ్ ఆస్ట్రేలియా అంటే ఇదే బ్రిస్బెన్లో టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది. అదొకటే కాదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ పరంగా కూడా క్వాలిఫికేషన్ సినారియో ఇంకా బెటర్గా అవుతుంది ఇఫ్ ఇండియా విన్స్ బ్రిస్బెన్. కానీ బ్రిస్బెన్లో గెలవడం అంత ఈజీ కాదు. బ్రిస్బెన్ అనగానే మరి 2021 టెస్ట్ మ్యాచే గుర్తుకొస్తుంది అనుకుంటాం. బట్ దిర్ ఈస్ అ టెస్ట్ మ్యాచ్ ఇన్ 2003. సౌరవ్ గంగూలీ 144 విజిటింగ్ క్యాప్టెన్ టు స్కోర్ ఎ సెంచరీ ఇన్ బ్రిస్బెన్. 144 కొట్టాడు తను. వివిఎస్ లక్ష్మణ్తో అద్భుతమైన పార్ట్నర్షిప్. లక్ష్మణ్ వాజ్ ఎట్ 75. అండ్ అగైన్ ఆస్ట్రేలియా పుల్ థింగ్స్ బ్యాక్. లాస్ట్లో 20 ఓవర్లు ఉండగా 200, 190 అంతా టార్గెట్ ఇచ్చి కొట్టమన్నారు. ఇండియా టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకుంది. బట్ ఆస్ట్రేలియా డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ రెసిలియన్స్ ఇండియా దగ్గర నుంచి. అందుకే ఆ టెస్ట్ సిరీస్ అండ్ ఫాలోడ్ బై అడిలేడ్ టెస్ట్ విక్టరీ అనేది ఆస్ట్రేలియాలో అది బెస్ట్ టెస్ట్ విక్టరీగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో రైట్ నౌ పేస్కి అనుకూలించే వికెట్ అది, సీమ్కి అనుకూలించే వికెట్ అది. సో బాల్ పడిన తర్వాత ఫాస్ట్ మూమెంట్స్ అనేవి జరుగుతాయి. అండ్ సీమ్ మూమెంట్ ఉండడం, కాస్త ఎక్స్ట్రా బౌన్స్ అనేది రావడం. అడిలేడ్ అంత బౌన్స్ ఉండదు, కానీ అడిలేడ్ కన్నా చాలా క్విక్గా వస్తుంది. సో పర్త్ అంత ఫాస్ట్గా ఆఫ్ ద సర్ఫేస్ ఉండకపోవచ్చు, కానీ మీకు ఆ లాటరల్ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆస్ట్రేలియా కూడా దే మేడ్ దేర్ చాయిస్ వెరీ వెరీ క్విక్. దే సెడ్ ఓకే ఫైన్, బాల్ అండ్ డిడ్ వెల్ పింక్ బాల్తో, బట్ జాష్ ఇస్ బ్యాక్. రెడ్ బాల్తో ఎప్పటికన్నా కూడా జాష్ ఇస్ ఎ బెటర్ బౌలర్, అందుకే జాష్ ఇస్ బ్యాక్ టు ద స్క్వాడ్ అని చెప్పారు. కమిన్స్, జాష్, స్టార్క్ ఆర్ దేర్ 3 ప్రైమరీ బౌలర్స్. ఆ తర్వాత వాళ్ళకి మిచెల్ మార్ష్ అండ్ అలాగే నేథన్ లైన్ కూడా. నేథన్ లైన్ అఫ్కోర్స్ ఈ 2 టెస్ట్ మ్యాచ్లో పెద్దగా బౌలింగ్ చేసింది ఏమీ లేదు. అడిలేడ్ టెస్ట్ మ్యాచ్లో అయితే అసలు ఏం బౌలింగ్ చేయలేం. బట్ బ్రిస్బెన్లో హీ మైట్ హ్యావ్ టు డూ సమ్ లోడ్ లిఫ్టింగ్, ఎందుకంటే బ్రిస్బెన్లో స్పిన్నర్స్కి కూడా కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. షేన్ వార్న్స్ బెస్ట్ ఫిగర్స్ బ్రిస్బెన్లోనే వచ్చాయి. 65, 66 వికెట్లో ఉన్నాయి షేన్ వార్న్కి అక్కడ. సో దేర్ ఈస్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ హెల్ప్ ఫర్ ద స్పిన్నర్స్, ఎందుకంటే కొంచెం బౌన్స్ అనేది లభిస్తుంది కాబట్టి. ఇండియాకున్న ప్రాబ్లం ఏంటంటే, ఎస్ స్పిన్కి సపోర్ట్ ఉన్నప్పుడు యూ డెఫినెట్లీ వాంట్ టు ప్లేయర్ బెస్ట్ స్పిన్నర్స్, అశ్విన్ కానీ జడేజా కానీ. బట్ ఇండియాకున్న బ్యాటింగ్ ప్రాబ్లం వల్ల దే విల్ థింక్ ట్వైస్. అరే లేదు, సుందర్ కొంచెం బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు, సుందర్నే పెట్టుకుందాం. ఎలాగో ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించే పిచ్ కాబట్టి కొంచెం తక్కువే బౌలింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్పిన్నర్లకి. అండ్ సుందర్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా హీ హాస్ డన్ వెల్. సో సుందర్ని తీసుకుందాం అనే ఆలోచనలోకి వెళ్ళొచ్చు. ఒకవేళ అడిలేడ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా పర్త్ టెస్ట్ మ్యాచ్ గెలిచొచ్చింది కాబట్టి దే హ్యాడ్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ దర్ బ్యాటింగ్. అందుకే అశ్విన్ అనుకున్నారు, వికెట్ టేకింగ్ అబిలిటీ కావాలనుకున్నారు, పింక్ బాల్లో బాగా చేశాడు అనుకున్నారు. ఆల్ థింగ్స్ వర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అశ్విన్. బట్ ఎప్పుడైతే అడిలేడ్లో మళ్ళీ బ్యాటింగ్ బ్యాక్ టు నార్మల్ వచ్చిందో, ఇండియా మళ్ళీ కొంచెం బ్యాటింగ్ సపోర్ట్ ఉన్న ప్లేయర్నే తీసుకునే అవకాశాలు గట్టి కనిపిస్తున్నాయి. సో దట్ ఈస్ వన్ చేంజ్ విచ్ ఈస్ విజిబుల్. ప్రాబబ్లీ హర్షిత్ రాణా ప్లేస్లో ఆకాష్దీప్, విచ్ ఈస్ ఫైన్ ఆర్ నాట్ ఫైన్, రెండిట్లో ఏ విధంగా చూసుకున్నా కూడా ఒకటే. బట్ టాక్టిక్స్ అనేవి చాలా పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇండియా చేయాల్సిన పనులు 3. 1, 350 దాకా కొట్టడం ఫస్ట్ ఇన్నింగ్స్లో. 2, ఫీల్డ్ బాగా చేయడం, టాక్టిక్స్ ప్రకారంగా బౌలింగ్ చేయడం, కొంచెం అగ్రెసివ్గా బౌలింగ్ చేయడం. 3, ఆ ట్రావిస్ హెడ్ని అవుట్ చేసేద్దాం భయ్యా. ప్రతిసారి వచ్చి అడ్డుపడిపోతున్నాడు సైంధవ్ లాగా. ట్రావిస్ హెడ్ని పొగుడుదాం, ఇంకో 2-3 నెలల్లో పొగుడుదాం అతన్ని. ప్రస్తుతానికి అతను తొందరగా అవుట్ చేసేద్దాం. తొందరగా అవుట్ చేస్తే ఇండియాకి చాలా 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 మేలు జరుగుతుంది. అది పర్త్ టెస్ట్ మ్యాచ్లోనూ చూసాం.
ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ T20లో కూడా ట్రావిస్ హెడ్ అక్కడ కరెక్ట్గా అవుట్ అయ్యాడు కాబట్టి సరిపోయింది, లేదంటే కనుక పుష్ చేసేసేవాళ్ళే. సో ట్రావిస్ హెడ్ వికెట్ చాలా ఇంపార్టెంట్. సో ఏదేమైనా సరే ఇలా రౌండప్ చేసి ట్రావిస్ హెడ్ని ప్లాన్ చేసి వికెట్ తీయాలి. రౌండప్ చేసి ప్లాన్ చేసి వికెట్ తీయాలి. దానికి ఎలాంటి రౌండప్ వేయాలి? షార్ట్ బాల్ టాక్టిక్ ఒకటి, కొంచెం ఫుల్లర్ లెంత్ టాక్టిక్ ఒకటి, అలాగే సీ మూవ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఆ టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ పదే పదే కొట్టే టాక్టిక్ ఒకటి, స్క్వేర్ ఆఫ్ ది వికెట్ బాగా ఆడతాడు కాబట్టి అక్కడే ఆడించే విధంగా టెంప్ట్ చేస్తూ, ఒకసారి ఏమైందంటే వీరేంద్ర సెహ్వాగ్ కట్లు బాగా కొడతారని చెప్పి అక్కడే ఫీల్డర్ని పెట్టి కట్లు కొట్టించారు. అర్థం కాలేదు సెహ్వాగ్కి, ఓ 2 innings అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మీ సంగతి ఇలా ఉందని వాయించి వదిలిపెట్టాడు. బట్ ఆ 2 innings అవుట్ అయ్యాడు, అదే కావాలి మనకి. సో ఆ ఫీల్డ్ సెట్ సరిగా పెట్టుకోవడం, కొంచెం ట్రావిస్ హెడ్కి రన్స్ రాకుండా చేయడం. రన్స్ రాకుండా చేస్తే కాస్త రెస్ట్లెస్ అవుతాడు బాబు. సో రన్స్ రాకుండా చేయాలంటే టైట్ బౌలింగ్ వేయాలి అండ్ కొంచెం బౌన్సర్ బౌలింగ్లు వేయాలి. అవన్నీ వేసే బౌలర్ని పట్టుకోవాలి. సరే, ఎస్ షమీ ఈజ్ నాట్ దేర్, షమీని మిస్ అవుతున్నారు. బట్ ఉన్న వాళ్ళల్లో యూ హ్యావ్ టు గెట్ థింగ్స్ గోయింగ్. హర్షిత్ రాణా చేత బౌన్సర్లు వేద్దాం అనుకున్నారు, కుదరలా. మరి ఆకాష్దీప్ బెటర్ బౌలర్ టు లెఫ్ట్ హ్యాండర్, స్కిడ్డీగా ఉంటుంది, బిస్బెన్లో పేస్ ఉంది కాబట్టి అతను ఏమైనా వస్తాడా అనేది ఇంకొక ఈక్వేషన్ టు టాక్ అబౌట్. బట్ అడిలేడ్లో సిరాజ్ బాగా బౌలింగ్ చేయడం అనేది చాలా బాగా హెల్ప్ అయ్యే అంశం. హీ వాజ్ అన్లక్కీ సెకండ్ డే ఫస్ట్ స్పెల్లో. ఇప్పుడు ఆ తర్వాత వికెట్లు వచ్చాయి తనకి. కొంచెం అతను ఆ ఫేవర్, ఆ లక్ అనేది కూడా కొంచెం యాడ్ అయిందంటే కనుక హీ విల్ ఆల్సో టేక్ వికెట్స్ టు సపోర్ట్ జస్ప్రీత్ బుమ్రా. బట్ ఆస్ట్రేలియా వాళ్ళ ప్లాన్స్ ఆర్ వెరీ 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 స్ట్రైట్ ఫార్వర్డ్. అలా ప్రతి ఒక్క బ్యాటర్కి ఒక ప్లాన్ ఉంది. కోహ్లీ వచ్చాడంటే ఇట్లా వేయాలి, రోహిత్ వచ్చాడంటే ఇట్లా వేయాలి, రాహుల్ వచ్చాడంటే ఇట్లా వేయాలి. రిషబ్ పంత్కి చేసిన ప్లానింగ్ మామూలు ప్లానింగ్ కాదు. ఎందుకంటే రిషబ్ పంత్ వాళ్ళకి చాలా నైట్ మేర్స్ ఇచ్చాడు. సిడ్నీ ఆల్మోస్ట్ గెలిచేసాడు, బ్రిస్బెన్ గెలిచి వదిలిపెట్టాడు వాళ్ళకి. సో రిషబ్ పంత్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉంది కాబట్టి ఇఫ్ యూ లుక్ ఎట్ దెమ్, బాగా సెటప్ చేసి బౌలింగ్ వేయడం. అండ్ ప్యాట్ కమిన్సే చాలా గట్టిగా ఆ సెటప్లో ఇన్వాల్వ్ అయి ఉండడం. మీకు 2 సార్లు ప్యాట్ కమిన్స్ అవుట్ చేయడం, ఒకసారి స్టార్క్ అవుట్ చేయడం. సో కొంచెం షార్ట్ బాల్ చేయడం, టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ కొట్టడం, రూమ్ ఇవ్వకుండా ఉండడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆఫ్ ద సీ మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి దిల్ కమ్ విత్ స్ట్రాంగర్ ప్లాన్స్ ఫర్ రిషబ్ పంత్. సిమిలర్లీ టు యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ ఏదో మిచెల్ స్టార్క్ని 2 స్లో అన్నాడు కాబట్టి స్టార్క్ ఈగో హర్ట్ అయ్యి బౌలింగ్ చేసి, ఇవన్నీ సొల్లు మాటలు. ఆ మాట అనిన తర్వాత యశస్వి 100 కొట్టాడు. ఈగో హర్ట్ చేసినంత మాత్రం వికెట్లు వచ్చేస్తాయి, ఈగో హర్ట్ చేసిన మాత్రం వికెట్లు ఇచ్చేస్తారంటే వాళ్ళు మనలాగా ఇక్కడ కూడా ఆడుకోవాలి, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు. ఎస్, కొన్నిసార్లు కెలకాలి, కాదనట్లేదు. బట్ దానివల్లే ఇది జరిగిందనడం కరెక్ట్ కాదు. దే విల్ ప్లాన్, అదే సిమిలర్ లెన్స్లో బౌలింగ్ వేసే ప్రయత్నం చేస్తారు, స్వింగ్ చేద్దాం అనుకుంటారు. సో వికెట్స్ మీదకే స్వింగ్ చేసే ప్రయత్నం, ఆ తర్వాత కొంచెం ఆఫ్ స్టంప్ మీద వేసే ప్రయత్నాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే హాస్ క్లియర్లీ నోస్ దాట్ వాళ్ళకి నిజంగా ఇబ్బంది పెట్టే ప్లేయర్లు యశస్వి అండ్ పంత్. మిగతా వాళ్ళందరూ నాట్ ఇన్ దాట్ గ్రేట్ ఫామ్. అందుకే ఇక్కడ రోహిత్ శర్మ అండ్ అలాగే విరాట్ కోహ్లీ చాలా గట్టిగా ఆడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఇఫ్ ద కెప్టెన్ కెన్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, ఇంకా గట్టి ఊపు అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ ఆడితే కనుక దాని సెటప్ డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళిద్దరు ఆడారంటే కనుక ఆ 350 అనేది రెగ్యులర్ బేసిస్లో ఇంకా ఇండియా 3 ఫస్ట్ ఇన్నింగ్స్లు ఆడాలి. 3 ఫస్ట్ ఇన్నింగ్స్లు ఆడాలి, 350 to 400 కొట్టాలంటే వీళ్ళిద్దరు రెగ్యులర్ బేసిస్లో ఆడాలి. సో బిగ్ నాక్ అనేది టాప్ 6 నుంచి రావాలి, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ రోల్ ప్లే చేయాలి. అండ్ రోహిత్ శర్మ షుడ్ బి ఎట్ ఈస్ అటాకింగ్ బెస్ట్ కెప్టెన్గా ఉన్నప్పుడు. ప్లాన్ ఏ రోహిత్ శర్మ చాలా బాగుంటుంది, విచ్ ఇస్ టేక్ వికెట్స్, అటాక్. ఆ ప్లాన్ ఏ ఫెయిల్ అయిందంటే దెర్ ఇస్ నో ప్లాన్ ఎక్సెప్ట్ ఫర్ ప్లాన్ బుమ్రా. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఏ విధంగా అయితే ఇండియన్ బ్యాటర్స్కి ప్లాన్తో వచ్చారు, స్టార్క్, హేజల్వుడ్, కమిన్స్, నెదర్లాండ్ పెద్దగా లేదు కానీ బట్ హీ ఆల్సో కమింగ్ ఇన్ టు పిక్చర్. ఇండియా కూడా అదే రీతిలో ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. 4th సీమర్ లేడు, 4th సీమర్ లేని ట్రంపెట్ కొట్టడం కాదు, నితీష్ కుమార్ కొంచెం ఎక్కువ వాడాలి. హీ కెన్ కీప్ 1 end టైట్. ఖచ్చితంగా ఒక 1 end టైట్ చేసే బౌలింగ్ వచ్చే అవకాశం వచ్చిందంటే విల్ డూ వెల్. ఇండియా కొంచెం కట్టుదిడ్డమైన లెంగ్స్ బౌలింగ్ చేసి స్టంప్స్ లెంత్ హిట్ చేస్తే కనుక బాగుంటుంది. బట్ మేజర్ సమస్య ఇండియాకి బ్యాటింగ్లోనే ఉంది. దెర్ ఆర్ గుడ్ మెమరీస్. 91 రిషబ్ పంత్, మన శుభ్మన్ గిల్, 89 రిషబ్ పంత్. అండ్ ఆ తర్వాత మీకు సరే రాణే లేడు, రాణే కూడా ఆల్సో ఆడ మంచి రికార్డు. ఇప్పుడు ఆడినప్పుడు కోహ్లీ, మురళీ విజయ్ యాక్చువల్గా మంచి రికార్డు ఉంది బ్రిస్బెన్ టెస్ట్ మ్యాచ్లో, ఇట్స్ నాట్ దేర్. బట్ జైస్వాల్ లాంటి వాళ్ళు, అలాగే రోహిత్ శర్మ, దే కెన్ పర్ఫార్మ్, ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. ఆస్ విల్ క్లియర్లీ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. ఇందులో ఎటువంటి సందేహం లేదు, డోకాను లేదు. అండ్ మ్యాచ్ పొద్దున్నే 5:50కి 5:50 AM స్టార్ట్ అవుతుంది. తాపీగా 8ంటికి లేచారంటే ఒక సెషన్ అయిపోద్ది. మన వాళ్ళు ఆడే తీరు చూస్తుంటే మన వాళ్ళు ఇన్నింగ్స్ కూడా అయిపోద్దాం. సో అలా కాకుండా ఉండాలని కోరుకుందాం. లెట్స్ హోప్ ఇండియా డస్ వెల్. కష్టమైన మ్యాచ్, బట్ చాలా కీలకమైన మ్యాచ్ అండ్ ఒక ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్ ఇది. అండ్ 2 రోజుల్లో 3 రోజుల్లో కాకుండా కొంచెం మనకు కూడా చాలా హ్యాపీగా ఉండేట్టుగా ఈ టెస్ట్ మ్యాచ్ ఉంటే బాగుంటుంది. లెట్స్ హోప్ ఫర్ సమ్ గ్రేట్ రన్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ రోహిత్ శర్మ వెళ్ళి చెప్పాలి ప్యాట్ కమిన్స్కి, దమ్ముంటే పట్టుకోరా ప్యాట్ కమిన్స్, పట్టుకుంటే వదిలేస్తా,
ఈ సిరీస్ అని. ఆ చెప్పగలిగే సత్తా రోహిత్ శర్మలో ఉంది. లెట్ అస్ హోప్ ఇట్ డస్.